Hello dear gentle friends, welcome back to All Rounder Info. This is Gananath Shankar. నాకు చాలా సంతోషకరమైన ఒక విషయం అనిపించిందంటే ఈ రోజుల్లో ఈ జనరేషన్ పేరెంట్స్ కానివ్వండి లేకపోతే ఈ జనరేషన్ పిల్లలు కానివ్వండి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అవ్వాలి, సో దేశం కోసం పనిచేయాలి అని చెప్పి ఒక ఆరాటం కనిపిస్తుంది. స్పెషల్లీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్లో, ఈ 10th స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్లో చాలా ఎక్కువగానే దేశభక్తి ఉందని చెప్పాలండి. సో ఎవరు ఏమన్నా ఈ కాలం పిల్లలకి దేశభక్తి లేదు, సో ముందులాగంతా లేదు. ముందైతే అసలు దేశం కోసం కుటుంబం నుంచి ఖచ్చితంగా ఒకరిని పంపిస్తామనే స్థాయిలో ఉండేది, బట్ ఇప్పుడు ఆ విధంగా లేదు. ఐటీ అది ఇది అని చెప్పి డబ్బులు వెనకాల వెళ్ళిపోతున్నారని చెప్పి చెప్తున్నా కూడా నేను గమనించినంత వరకు ఒక హెల్తీ పర్సెంటేజ్ ఆఫ్ పేరెంట్స్ కానివ్వండి, హెల్తీ పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ కానివ్వండి డిఫెన్స్లో జాయిన్ అవ్వాలి అనే కోరిక చాలా చాలా బలంగానే ఉన్నాయి. సో దీనికి అనేక రకాలైన కారణాలని చెప్పుకోవచ్చు. ఈరోజు ఇండియా కూడా చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీసే కాకుండా డిఫెన్స్లో చాలా చాలా మనం పాజిటివ్గా ముందుకు వెళ్తున్నాం. సో మన యొక్క ఇస్రో యొక్క పనితనం కూడా మీకు బాగా తెలుసు. డిఫెన్స్లో ఆయుధాలు చాలా కొత్తగా వస్తున్నాయి. సో మన రా ఇంటెలిజెన్స్ డెవలప్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ అఫ్ కోర్స్ డైరెక్ట్ కారణాలు కాదు. సో దీని చుట్టూ ఉండే ఒక ఎన్వైరన్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు కూడా మనం ఏ ఎన్వైరన్మెంట్లో ఉంటామో దాన్ని బట్టే మన యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా డెవలప్ అవుతుందట. సో ఆ విధంగా చూసినట్లయితే మన డిఫెన్స్ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ ప్రస్తుతం చాలా హెల్దీగా ఉంది, చాలా ప్రోత్సాహకరంగా ఉందని చెప్పాలి. మేబీ ఈ అన్ని రీజన్స్కి కారణంగానే ఈరోజు డిఫెన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. సరే, ఈ పర్టిక్యులర్ వీడియో మీరు గనక ఎన్డీఏలో మీ పిల్లల్ని, పేరెంట్స్ అయితే మీ పిల్లల్ని జాయిన్ చేయాలని చెప్పి అనుకుంటున్నట్లయితే, లేకపోతే పిల్లలైన మీరు ఎన్డీఏలో ఖచ్చితంగా మేము జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకున్నట్లయితే, సో మీకు ఉపయోగకరంగా ఉంటుందనడంలో ఎటువంటి డౌట్ లేదు. చాలా సింప్లిఫై చేసి అసలు ఎన్డీఏలో ఏ విధంగా జాయిన్ అవ్వాలి, అసలు ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటాయి, సో మీకు కూడా వేరే గవర్నమెంట్ జాబ్స్కి, వేరే కొన్ని ప్రైవేట్ జాబ్స్కి దీటుగా ప్యాకేజెస్ కూడా ఎన్డీఏలో ఉంటాయి. సో ఇంకా చెప్పాలంటే ఇంకా బెటర్గానే ఉంటుంది. చాలా సెక్యూర్డ్ లైఫ్ కూడా, సెక్యూర్డ్ లైఫ్ ఇన్ ద మోస్ట్ అన్సెక్యూర్డ్ ప్లాట్ఫామ్ అని చెప్పాలి. ఎందుకు ఇదంతా చెప్తున్నాను, సో వీడియో ఫుల్గా చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us get inside the topic. సో ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, సో దీంట్లో మీరు జాయిన్ అవ్వాలంటే సంవత్సరానికి యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సో వీళ్ళు సంవత్సరానికి 2 సార్లు ఎంట్రన్స్ టెస్ట్ ని కండక్ట్ చేస్తారండి. సో మొదటిదేమో ఏప్రిల్లో ఉంటే రెండవ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమో సెప్టెంబర్లో జరగడం జరుగుతుంది. సో ఇది కొంచెం అటు ఇటుగా, మంత్స్ అటు ఇటుగా కొన్ని కారణాల వల్ల మారచ్చు, బట్ మాక్సిమం అయితే ఏప్రిల్ అండ్ సెప్టెంబర్లోనే ఈ ఎగ్జామ్స్ అనేటివి నివారే కారణాల వల్ల ఏమైనా మారితే తప్ప, సో ఇది ఫిక్స్డ్ అనమాట. దీని యొక్క అప్లికేషన్ అనేది మీకు upsconline.nic.in, సో మీకు కింద కనబడుతూ ఉంటుంది డిస్ప్లేలో. సో ఈ పర్టిక్యులర్ వెబ్సైట్లోకి లాగిన్ అయినట్లయితే, సో దీని యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయి ఉంటుంది. సో దాని వెంబటే మీకు అప్లికేషన్ అనేది ఫామ్ ని మీరు ఫిల్ చేయొచ్చు, ఆన్లైన్లో ఫిల్ చేయొచ్చు అనమాట. ఇకపోతే దీనికి బేసిక్ ఎలిజిబిలిటీ, ఎన్డీఏ టెస్ట్ తీసుకోవాలంటే బేసిక్ ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు భారతీయుడు అయి ఉండాలి. ఎస్, నేషనాలిటీ అనేది కంపల్సరీగా ఇండియన్ అయి ఉండాలి. అండ్ వయసు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. 16.5 సంవత్సరం నుండి 19.5 సంవత్సరం లోపు పిల్లలు మాత్రమే, సో యంగ్స్టర్స్, టీనేజర్స్ అని చెప్పాలి పర్టికులర్గా. సో ఈ టీన్స్ మాత్రమే సో ఈ ఎన్డీఏ టెస్ట్కి ఎలిజిబుల్. సో ఒకప్పుడు అయితే మేల్ని మాత్రమే తీసుకొని మాకు మేలు వీళ్ళే చేస్తారని చెప్పి అనుకున్నారు ఎన్డీఏ వాళ్ళు, డిఫెన్స్ వాళ్ళు, బట్ అది ఎప్పుడో మారిపోయింది. ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీ, సేమ్ ఏజ్ గ్రూప్ 16.5 to 19.5. సో బిట్వీన్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇండియన్ సిటిజన్స్, అన్మ్యారీడ్ ఇండియన్ సిటిజన్. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. బాల్య వివాహాలంతా వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, బట్ స్టిల్ విలేజెస్ వాళ్ళు కూడా చాలా మంది డిఫెన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు అన్మ్యారీడ్ టీన్ యంగ్స్టర్ అయి ఉండాలన్నమాట, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఇకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేస్తే మీరు 12th పాస్ కానీ లేకపోతే 12th చదువుతున్న వాళ్ళైనా పర్వాలేదు, యు ఆర్ ఎలిజిబుల్ అనమాట. అదే 12th అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంకా మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, లేకపోతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, సో మీరు ఎలిజిబులే. లేకపోతే ఆల్రెడీ కంప్లీట్ అయ్యి బిఫోర్ 19.5 years లోపల ఉన్నారు అనుకుంటే, సో యు ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎన్డీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్. సరే, ఇకపోతే తెలిసిన విషయం ఏంటంటే ఎన్డీఏలో 3 విభాగాలు ఉంటాయి. ఒకటి ఆర్మీకి సంబంధించింది, ఇంకొకటి నేవీకి సంబంధించింది, మరొకటి ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన విషయం. సో దీంట్లో మీరు ఆర్మీకి జాయిన్ అవ్వాలనుకుంటే మీ 12th లో ఏ కాంబినేషన్ ఉన్నా కూడా పర్వాలేదు. ఐ మీన్ సైన్స్ అయినా పర్వాలేదు, ఆర్ట్స్ అయినా పర్వాలేదు, కామర్స్ అయినా పర్వాలేదు, ఎంపీసీ, బైపీసీ, సిఈసి, లేకపోతే హెచ్ఏసి, ఎనీ గ్రూప్ ఏ కాంబినేషన్ ఉన్నా పర్వాలేదు, ఆర్మీకి యు ఆర్ ఎలిజిబుల్. బట్ ఇది కాకుండా నేవీలో లేకపోతే ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. సో మీ కాంబినేషన్లో ఖచ్చితంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ
ఖచ్చితంగా ఉండాలి. అంటే మ్యాథ్స్తో పాటు ఫిజిక్స్ ఎంపీసీ కాంబినేషన్లో ఉన్నట్లయితే మాత్రమే మీరు నేవీకి కానీ లేకపోతే ఎయిర్ ఫోర్స్కి కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి అర్హులన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, సో ఇంటర్మీడియట్ పర్సంటేజ్ అగ్రిగేట్ అనేది ఇంపార్టెంటా, అగ్రిగేట్ని పరిశీలన చేసి మాత్రమే మనకి ఎన్డీఏ ఎంట్రన్స్కి అనుమతిస్తారా అంటే అటువంటిది ఏమీ లేదు. అది కేవలం అపోహ. సింపుల్గా చెప్పాలంటే రూమర్, దాన్ని కొట్టిపడేయండి. సో ఈ అపోహని తీసేసేయండి. సో అసలు ఇంటర్మీడియట్ పర్సంటేజ్కి మీరు రాయబోయే ఎన్డీఏ ఎగ్జామ్కి ఎటువంటి సంబంధం లేదు. ఎన్డీఏలో వాళ్ళు వివిధ థింగ్స్ని మైండ్లో పెట్టుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఒక పర్సంటేజ్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. సో ఆ పర్సంటేజ్, ఎలిజిబుల్ పర్సంటేజ్ని మీరు క్వాలిఫై అయినట్లయితే మీ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ అనేది సంబంధమే లేదు. బట్ ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయితే అయి ఉండాలి, పాస్ అయితే చాలు. సో పర్సంటేజ్ అనేది అనవసరం. బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అని చెప్పి ఒకటి ఉంది. టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అనేది ఏంటంటే ఎన్డీఏ ఎంట్రన్స్ టెస్ట్ లేకుండానే డైరెక్ట్గా నెక్స్ట్ లెవెల్, అదే ఎస్ఎస్బి అంటారండి. ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్కి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఒకటి ఉంది. మీరు గనక మీ ఇంటర్మీడియట్లో మ్యాథ్స్తో పాటుగా ఫిజిక్స్ కెమిస్ట్రీ కాంబినేషన్ మీకు ఉన్నట్లయితే ఈ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ లేకపోతే అగ్నిపథ్ స్కీమ్ ద్వారా డైరెక్ట్గా కూడా ఎలిజిబిలిటీ అవ్వచ్చు. దీనికి పర్సంటేజ్ అనేది మీరు చూస్ చేసుకున్న క్యాడర్ని బట్టి ఉంటుంది. దాన్ని మీకు డిస్ప్లేలో చాలా క్రిస్టల్ క్లియర్గా డిస్ప్లే చేస్తున్నాము. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంతెంత పర్సంటేజ్ ఏ శాఖలకు ఉండాలనేది ఇక్కడ మీకు డిస్ప్లేలో కనబడుతూనే ఉంటుంది. ఇకపోతే ఈ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో, ఎన్డీఏ ఎంట్రన్స్ టెస్ట్ 2 పేపర్స్గా కండక్ట్ చేస్తారు. సో అందులో మీరు చూస్తే మ్యాథమెటిక్స్, జనరల్ ఎబిలిటీ టెస్ట్, ఫైనల్గా టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. సో ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన విధంగా సో యూపీఎస్సి వీళ్ళే మన యొక్క ఎన్డీఏ ఎంట్రన్స్ టెస్ట్ ని కండక్ట్ చేసేవాళ్ళు. సో ఫైనల్ గా దీన్ని ఫర్దర్ గా ఏ విధంగా మూవ్ చేస్తారు, రిటన్ టెస్ట్ లో ఏ విధంగా క్వాలిఫై చేస్తారంటే, యూపీఎస్సి బోర్డ్ ఏదైతే ఉందో సో వాళ్ళు ఒక పర్సంటేజ్ ని నిర్ణయించి, సో ఆ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ని పాసింగ్ మార్క్స్ గా నిర్ణయించిన తర్వాత ఎవరైతే ఆ పర్టిక్యులర్ పర్సంటేజ్ ని సాధించుంటారో రిటన్ టెస్ట్ ని, సో వాళ్ళని ఫర్దర్ స్క్రీనింగ్ కి పంపించడం జరుగుతుంది అనమాట. అలా రిటన్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ లెవెల్ అయిన ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇటువంటి టెస్ట్ ని తీసుకుంటారు. ఇదే ఎస్ఎస్బి కండక్ట్ చేసేది. సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్, ఎస్ఎస్బి అంటే సింపుల్ గా చెప్పాలంటే, సో ఈ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఎస్ఎస్బి ఫర్దర్ లెవెల్ ఎగ్జామ్ ని మీకు కండక్ట్ చేస్తారు. అదే ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ని. ఎస్ఎస్బి కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ లో ఆర్మీకి, నేవీకి ఒక పర్టిక్యులర్ ఎగ్జామ్ కండక్ట్ చేసినట్లయితే, బట్ మీరు ఎయిర్ ఫోర్స్ విభాగానికి వెళ్ళాలనుకుంటే సో వాటికి సపరేట్ గా అడిషనల్ గా ఇంకొక టెస్ట్ ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అదే కంప్యూటరైజ్డ్ పైలట్ సెలెక్షన్ సిస్టమ్, సో సిపిఎస్ఎస్ అని చెప్తారు. సో ఈ అడిషనల్ టెస్ట్ ని కూడా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ రిటన్ టెస్ట్ లో క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ ఎస్ఎస్బి కండక్ట్ చేసే సైకలాజికల్ టెస్ట్ కానివ్వండి, లేకపోతే ఆప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పాను కదా. సో ఈ సైకలాజికల్ టెస్ట్ కానీ ఆప్టిట్యూడ్ టెస్ట్ లో కానీ క్వాలిఫై అయినట్లయితే 2 రోజులుగా కండక్ట్ చేయడం జరుగుతుంది. మొదటి రోజు క్వాలిఫై అయిన వాళ్ళని రెండో రోజు మళ్ళీ పిలిపించడం జరుగుతుంది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్ అనమాట. సో ఈ లెవెల్స్ అంతా క్లియర్ చేసిన తర్వాత మీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ని అగ్రిగేట్ గా తీసుకొని, సో ఎస్ఎస్బి కండక్ట్ చేసిన ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా, సో దాన్ని ప్లస్ మీరు స్టార్టింగ్ లో రాసిన రిటన్ టెస్ట్ యొక్క మార్క్స్ ఉంటాయి కదా, సో దీన్ని అంతా ఓవరాల్ గా క్యాల్కులేట్ చేసి నంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ ని బట్టి మిమ్మల్ని ఫర్దర్ గా నేవీకి కానీ, ఆర్మీకి కానీ, లేకపోతే ఎయిర్ ఫోర్స్ ని కానీ మిమ్మల్ని అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, అక్కడ వేకెన్సీ ఎలిజిబిలిటీతో పాటు మీ యొక్క మెంటల్, ఫిజికల్ టెస్ట్, ఈ ఫిట్నెస్ అంతా ఉంటుంది కదా, ఫిట్నెస్ టెస్ట్ అంటారు. సో ఇదంతా సైకలాజికల్ ఫిట్నెస్ ప్లస్ ఫిజికల్ ఫిట్నెస్. సో ఈ టెస్ట్ లో మీరు క్వాలిఫై అయిన పర్సెంటేజ్ ఇదంతా ఒక రౌండ్ ఆఫ్ చేసి, సో దాన్ని బట్టి మీకు అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇకపోతే ఫైనల్ గా నేను చెప్పే విషయం, ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పినట్లుగా మంచి ప్యాకేజ్. సో ఎన్డీఏలో మీరు సెలెక్ట్ అయినట్లయితే బేసిక్ గానే 56,000 కంటే ఎక్కువగానే మీకు ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో పాటుగా సెక్యూర్డ్ లైఫ్ ఇన్ ద మోస్ట్ అన్సెక్యూర్డ్ ప్లాట్ఫామ్ అని చెప్పాను, ఒక సెంటెన్స్ ని వాడడం జరిగింది. లైఫ్ అనేది మీ చాలా సెక్యూర్డ్ అయిపోతుంది, ఫినాన్షియల్ గా చాలా సెక్యూర్ అయిపోతుంది. సెక్యూర్డ్ అన్న విషయం ఎందుకు వాడుతున్నానంటే, ఫినాన్షియల్ గా చాలా సెక్యూర్డ్ అయిపోతారండి. సో మీరు కానివ్వండి, మీ ఫ్యామిలీ కానివ్వండి, ఫినాన్షియల్ గా చాలా సేఫ్ పొజిషన్ లో ఉంటారు. మోస్ట్ అన్సెక్యూర్డ్ ప్లాట్ఫామ్ అనే విషయాన్ని ఎందుకు వాడడం జరిగిందంటే, సో బేసికలీ డిఫెన్స్ అనేది ఆ ప్లాట్ఫామ్, మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో ఆ ఫీల్డ్, అది ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, నేవీ కానివ్వండి, లేకపోతే బార్డర్ లో పనిచేసే ఆర్మీ కానివ్వండి, ఎక్కడైనా కూడా మీరు దేశ రక్షణకై, దేశ భద్రత కోసం పనిచేస్తారు కాబట్టి అఫ్ కోర్స్ లైఫ్ కి చాలా రిస్క్ తో కూడుకున్న ఒక పని ఇది. బట్ అట్ ద సేమ్ టైం రిస్క్ కి తగిన రివార్డ్స్ కూడా ఉంటాయి. సో మీరు
ఎన్డీఏ మీరు ఎప్పుడైతే ఆర్మీ దగ్గర నుంచి మీరు ఎప్పుడైతే డిఫెన్స్లో నుంచి రిటైర్డ్ అయ్యి వస్తారో సో దాని తర్వాత లైఫ్ కూడా చాలా బ్రిలియంట్గా చాలా బ్రైట్గా ఉంటుంది. మీరు సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే బ్యాంక్స్ మీకు స్పెషల్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. లేదు సో నేను ఎక్కడైనా పని చేయాలనుకుంటున్నాను, ఫర్దర్గా ఎక్కడైనా జాబ్ చేయాలనుకుంటే కూడా మీకు అలాట్మెంట్ అనేది స్పెషల్గా ఉంటుంది. సో ఈ విషయం అంతా కూడా మీరు గుర్తుపెట్టుకొని నేషనల్ డిఫెన్స్ అకాడమీ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ని చాలా పాజిటివ్ నోట్తో చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి కొంత స్మార్ట్ వర్క్తో పనిచేసినట్లయితే మీ యొక్క లైఫ్ అనేది ఇట్స్ లైక్ నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. ఫైనల్గా నేను చెప్పే ఒక విషయం ఏంటంటే మేక్ యువర్ పేరెంట్స్ ఫీల్ వెరీ ప్రౌడ్, అట్ ద సేమ్ టైం మేక్ యువర్ కంట్రీ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్. కొన్ని ఉద్యోగాల్లో మాత్రం మన దేశమే గర్వించదగ్గ స్థాయిలో మనం నడుచుకోగలం, ఉండగలము. అటువంటి వాటిల్లో ఈ డిఫెన్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్గా నేను చెప్తాను. సో దట్ మీ పేరెంట్స్ని కాకుండా మీ దేశాన్ని కాకుండా మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకునేటప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యే ఒక జాబ్ ఈ డిఫెన్స్ జాబ్ అనేది. ఐ హోల్ హార్టెడ్లీ కంగ్రాచులేట్, ఆల్ ద బెస్ట్ అంటే కాదు, ఐ హోల్ హార్టెడ్లీ కంగ్రాచులేట్ ద స్టూడెంట్స్ who want to join NDA. సో మీరు NDA జాయిన్ అవ్వాలి అన్న ఒక థాట్ మీ మైండ్లో వచ్చిందంటేనే కంగ్రాచులేషన్స్, నాట్ ఓన్లీ టు యూ, మీ పేరెంట్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఈ యొక్క విషయానికి సో వాళ్ళకి కూడా హోల్ హార్టెడ్ కంగ్రాచులేషన్స్. సో దీని గురించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఆ డౌట్స్ని ఫర్దర్ వీడియోస్లో క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్. టిల్ దెన్ దిస్ ఇస్ గణనాథ్ చంకర్ signing off from this particular video. Stay safe, stay healthy.